కంటి నిండా నువ్వే నమ్మ కళ్ళు గుండె నిండా నీదే పాటమ్మా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాడ్ సబ్మిషన్. రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని వాటర్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. 2 ఫాంట్ లింక్స్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ iOS ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇమేజెస్కి మెయిన్ ఇంపార్టెంట్ టెక్స్చర్ క్లిక్ చేయండి. ఇమేజ్ ఇక్కడ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్ క్లిక్ చేసి ఇక్కడ ఇవాల్ ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ దగ్గర సెర్చ్లో iOS ఫాంట్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, యాడ్ చేసుకోండి. అన్ని ఫాంట్ లేయర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయి. ఈ 2 లేయర్స్కి యాడ్ చేసుకోండి. ఇక్కడ అన్ని లేయర్స్కి యాడ్ చేసుకుని ఇక్కడ ఇంకో ఫాంట్ ఇచ్చాను. ఇక్కడ ఈ ఫాంట్ కూడా సేమ్ అలానే యాడ్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన ఫాంట్ ఒకటి వేసుకోండి. ఏదైనా ఇక్కడ మిగిలిన ఫాంట్స్ అన్నీ యాడ్ చేసుకొని కలర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. ఏదైనా ఒకటి వేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 2.25 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి ముందులోకి వెళ్ళి మీరు ఫోటో యాడ్ చేసుకోండి. ఎవరి ఫోటో చేయడంగా వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి ఇలా లాంగ్ ప్లే చేసి టోటల్ డ్రాగ్ చేయండి లిరిక్స్ బ్యాక్ సైడ్కి. ఇలా చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. 4 లేయర్స్. ఈ 3rd లేయర్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. కొంచెం పక్కన ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ రీఫ్రేమ్ దగ్గరకు వచ్చి ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా జూమ్ అవుట్ యానిమేషన్ కోసం ఇలా యాడ్ చేసుకొని మిడిల్లోకి వచ్చేసి ఇక్కడ కర్వ్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి. కర్వ్ లైట్గా యాడ్ చేసుకోండి. కొంచెం ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది యానిమేషన్. ఇలా నెక్స్ట్ టైం వేసుకొని ఇక్కడ అన్ని ఫోటోలు యాడ్ చేసుకొని పేస్ట్ చేయండి ఎఫెక్ట్స్. ఫస్ట్ మళ్ళీ ప్లస్ సెలెక్ట్ చేసి మళ్ళీ వెళ్ళి ఇలా యాడ్ చేసుకుని నెక్స్ట్ బటన్ చేయండి. లోడర్ కిందకి డ్రాగ్ చేయండి. ఇలా టోటల్ కిందకి డ్రాగ్ చేసి ఫోటోలో ఇలా ఫుల్ స్క్రీన్ కొట్టేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ కొట్టేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అన్ని ఫోటోలు ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ కొట్టేసుకొని నెక్స్ట్ బటన్ చేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి టోటల్కి ఇలా బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా మళ్ళీ ప్లస్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకొని బ్యాక్ సైడ్ యాడ్ చేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ ఇలా అన్ని ఫోటో లేయర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఫోటోలు ఎంత అవుతుందని నేను చేయట్లేను. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఫోటో లేయర్కి వచ్చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంది, కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం వేసి పేస్ట్ చేయండి. చూడండి ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఫోటోలో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సేమ్ అన్ని ఫోటో ఇలానే యాడ్ చేసుకోండి. ఫోటో లేయర్స్ అన్నిటికి యాడ్ చేసుకుని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి ఫోటో లేయర్ని. సేమ్ ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం వేసి పేస్ట్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.